హాయ్ ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్నారనమాట. అంతేకాదు రెమ్యూనరేషన్ అందుబాటులో ఉంచే హీరో నందమూరి బాలకృష్ణ ఒక్కరే. ఫ్లాపులు వరుస పెట్టి వస్తూ ఉన్నా సరే 25-30 కోట్లు తీసుకునే హీరోలు ఉన్నారు. కానీ బాలయ్య మాత్రం 10 కోట్ల దగ్గరే ఉండిపోయారు. ఒక్కో హిట్‌కు నెమ్మదిగా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వస్తున్నారనమాట ప్రజెంట్ అయితే. అఖండ టైంలో 10 కోట్ల లోపే తన యొక్క రెమ్యూనరేషన్ ఉండేది. వీరసింహారెడ్డి టైంలో 10-14 కోట్లకు పెరిగిందనమాట. భగవంత్ కేసరి మూవీకి 14-18 కోట్లకి పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ బాలకృష్ణ నటిస్తున్న 'ఎన్‌బీకే 109' మూవీ కోసం 30 కోట్ల లోపు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే బోయపాటి, బాలయ్య వీరిద్దరు కాంబినేషన్‌లో వస్తున్న 4వ చిత్రానికి మాత్రం 34 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట. బాలయ్య 3 సినిమాల గ్యాప్‌లోనే 3 రెట్లకు పైగానే రెమ్యూనరేషన్ అయితే తీసుకోబోతున్నారు. బాలయ్య మార్కెట్ కూడా పెరిగిందనమాట. 100-130 కోట్ల వరకు తన యొక్క సినిమాలకి బిజినెస్ అయితే జరుగుతుందనమాట. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 4వ సినిమాకి 150 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారంట నిర్మాతలు. మరి చూడాలి బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న 'బీబీ 4' మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుందనేది.